నమస్తే అన్న. నమస్తే అమ్మా. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనకి మున్సిపల్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి అడ్డా అయిన గద్వాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అయిన వడ్డేపల్లిలో 8 సీట్లు అయితే మన జాగృతి నుంచి కవితక్క అయితే సాధించడం జరిగింది. అంతేకాకుండా అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కంగు తినే విధంగా మారడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేస్తుందని బీఆర్ఎస్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి జాగృతి ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోని కలిసి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా బీఆర్ఎస్ కేటీఆర్ గారు, మరి రేవంత్ రెడ్డి గారు, మరి ఎంఐఎం గారు వీళ్ళంతా ఒక చిన్న చూపుతోని ఒక ఆడబిడ్డ గెలవలేదు, ఒక ఆడబిడ్డ ఏమీ చేయలేదు, ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయము ఇదన్నిటికీ దర్పణము ప్రతీకగా 8 సీట్లు గద్వాలలో గెలిచి మా కవితక్క గారు నిరూపించుకోవడం జరిగింది. పార్టీ పెట్టక ముందు పార్టీ గుర్తు రాలే, పార్టీ పేరు లేదు, దీనికి ఇప్పుడు రావాలా, గెలవలేదు, ఒక్క సీటు రావడం కూడా మహా గొప్ప అన్న వ్యాఖ్యలు చేసిన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈరోజు అన్నిటికీ సమాధానం 8 సీట్లతోని గద్వాలలోని 8 సీట్లతోని సమాధానం చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పార్టీ పెట్టి ముందుకు కవితక్క గారు జాగృతి నుంచి పార్టీ పెట్టి మరి పిలుపునిస్తే ఆ పిలుపుకు బ్యాలెట్ బాక్సులు బద్దలవుతాయని నేను ఏకీభవిస్తున్నాను. అంటే ఇంకొక విధంలో చూసుకున్నట్టయితే గతంలో మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సగం వరకు రాణించడం జరిగింది. ఈసారి కూడా 60% వరకు కాంగ్రెస్ పార్టీ రాణించడం జరిగింది. మరి బీఆర్ఎస్ కి ఇదంతా కూడా ఇంపాక్ట్ అవుతుందంటారా? మరి బీఆర్ఎస్ ఏమైనా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రాను రాను చీలికలు వచ్చి లోపల అంతర్గత కలహాలతోని వాళ్ళకే అంతర్గత కలహాలతోని ఇబ్బంది పడుకుంటూ ఒకరినొకరు కించపరుచుకుంటూ ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకుంటూ రోజు రోజుకు దిగజారిపోతుంది. కానీ ఒక స్థాయి అనేది ఒక ఇది అనేది వాళ్ళు అందులో లేకుండా పోతున్నారు. అంటే ఇవే కాకుండా మనకి ఈసారి చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్ లో ఇంకొన్ని పార్టీలు కూడా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా జనసేన అనే ఒక పార్టీ ఎంతో పేరున్న పార్టీ. అవిట్లతోటి కూడా కంపేర్ చేసుకుంటే తెలంగాణ ఎక్కడ కూడా దానికి అనుకూలంగా ఒక్క సీట్ కూడా రాలేకపోవడం ఇంకొక విషయంగా చూసుకోవచ్చు. మరి జనసేనకి ఇక్కడ పట్టులేదంటారు? జనసేన అనేది అది ఆంధ్రాలో ఉందండి. అది ఇక్కడ జనసేన తెలంగాణలో రావడం అనేది అది అంత నమ్మకం సఖ్యంగా లేదు. అయినా మన తెలంగాణలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కానీ అంత వర్క్ విషయంలో అంత లేదు. దాన్ని వాళ్ళు కొంచెము వెనకాలే ఉన్నారు. కష్టం జనసేన రావడం అనేది. అది ఆంధ్రప్రదేశ్కే సొంతం అవుతుంది. అంటే జనసేనకి అంత పేరుండి కూడా పార్టీ ఉంది. మరి ఇక్కడ పార్టీ లేనిది అంటేనేమో జాగృతికి, మరి జాగృతి పార్టీ లేకుండానే ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి జనసేనకి కంపేర్ చేసుకుంటే మరి వీటితో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? జనసేనకి జాగృతికి తెలంగాణ జాగృతికి అనేది ఎలాంటి సంబంధం లేదండి. వాళ్ళ పార్టీ ఎజెండా, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు వేరు. తెలంగాణ జాగృతి అనేది సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోయే జాగృతి అండి. సో మా కవితక్క గారు కూడా ఇందులో ఎంతో 33 జిల్లాలు జాగృతి జనం బాటలో అన్ని ప్రాజెక్టులు కానివ్వండి, ఇటు వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ పోయేది తెలంగాణ జాగృతి అండి.